హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో బియ్యంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేది బియ్యమే కదా. బియ్యంతో ఈ విధంగా ఒక్కసారి లడ్డూని ప్రిపేర్ చేసుకుని చూడండి. ఇంట్లో వాళ్ళు అస్సలు కనిపెట్టలేరనమాట. లడ్డూల్ని బియ్యంతో చేసామని చెప్పినా కూడా నమ్మరు, అంత బాగుంటాయి. నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి సాఫ్ట్గా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని ముందుగానే మనము ఒకసారి కడిగేసి లైట్ గా ఏదైనా కాటన్ క్లాత్ లో రుద్దేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా డ్రైగా ఆరబెట్టుకోవాల్సిన కూడా అవసరం లేదనమాట. ఈ విధంగా కాస్త పొడిగా ఉన్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యంని మనము లో లేదా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్టయితే అన్ని చక్కగా ఫ్రై అవ్వండి, 1-2 మాడిపోతూ ఉంటాయి. కాబట్టి లో లేదా మీడియం ఫ్లేమ్ పైనే బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త బియ్యం ఇలా చిట్లడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అలాగే బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాదం పప్పు లేకపోయినా పర్లేదు, మీరు స్కిప్ చేసేయచ్చు. పల్లీలు మాత్రం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బాదం పప్పు యాడ్ చేసుకుంటే కొంచెం లడ్డు తిన్నట్టయితే మనకు బలం కూడా దొరుకుతుంది అనమాట. కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకోండి. చక్కగా బియ్యంతో పాటు ఫ్రై చేసుకుంటే అవి మాడిపోకుండా బాగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని వీటితో పాటు ఒక 4-5 ఇలాచీని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీలో బాగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే పొడిని పట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నూక గానీ ఏది ఉండకూడదండి, పొడి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్యాన్ లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కాస్త లైట్ గా వేడైన తర్వాత ఒక 1/2 కప్ వరకు బాగా తురుముకున్న కొబ్బరిని, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు నుంచి మీరు 1.5 కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ క్వాంటిటీ అనేది మీరు స్వీట్నెస్ ఎంతైతే తినగలుగుతారో దానికి తగినట్టు తీసుకోండి. చక్కగా బియ్యంని తురిమి యాడ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్ లో అయినా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు వాటర్ ని మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సేమ్ కప్ తో అన్నిటినీ కొలిచి తీసుకోండి, మీకు కరెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు ఇలా 1/4 కప్పు వాటర్ ని యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ లోనే బాగా కలిపేసుకుని, ఇదైతే ఎక్కువగా మనకు ఉడకనవసరం లేదండి. ఒక్కసారి ఇలాగా నురగ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనము ఇందులోకి బియ్యం పొడిని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసేయచ్చండి. దీనికి మించి మనము ఈ బెల్లం కానీ ఈ పొడిని హీట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ మనం బెల్లం బాగా కరిగి ఈ కొబ్బరితో పాటు కలిసి మనకు ఉండలు చుట్టుకోవడానికి వీలుగా సరిపోయేంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ హీట్ అయిన తర్వాత మనం ఇలాగ పొడి వేసి చక్కగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడిగా కలిపేసుకోవాలి. ఈ పిండి మనము కలిపేటప్పుడు ఇలా పొడిగా ఉంది, డ్రైగా ఉంటుంది అనుకుంటారేమో, చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫైనల్ గా ఇందులోకి కొన్ని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసి కలిపిన తర్వాత మీకు ఎంత సైజ్ అయితే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో ఆ సైజులోకి చక్కగా ఉండలు పట్టేసుకోండి. ఈ పల్లీలు యాడ్ చేయడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. కానీ పల్లీలు మధ్యలో మనం లడ్డూ తింటున్నప్పుడు పంటి కింద నలుగుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, సులువుగా చాలా తేలిగ్గా చేసుకునే లడ్డూలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంట్లో ఉన్న వాటితో నిమిషాల్లో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది బెస్ట్. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి.